ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న బిరుదాంకితుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈయన ఈ భూమి మీద నివసించింది కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఈ 47 సంవత్సరాల చిన్న వయసులో, తక్కువ వయసులో అనేక విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన కార్యక్రమాలు, విధానాలు చేపట్టారు. 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు విస్తరింపజేశారు. 5 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవ చేశారు. ఈ 5 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో అనేక విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన యువత పక్షపాతి. ఎక్కువ మంది యువతీ యువకులను జాతి నిర్మాణంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఓటింగ్ విధానంలో వాళ్ళను భాగస్వాములను చేయాలనే సదుద్దేశంతో ఓటు కనిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించి ఎక్కువ మంది యువతీ యువకులను ఓటింగ్ విధానంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, జాతి నిర్మాణంలో భాగస్వాములు చేసిన యువత పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన మహిళా పక్షపాతి. మహిళా సాధికారత కోసం స్థానిక ప్రభుత్వాల్లో, అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన మహిళా పక్షపాతి. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు కార్పొరేషన్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, సర్పంచులుగా ఉన్నారు అంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి స్థానిక ప్రభుత్వాలుగా చేసి మహాత్మా గాంధీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యానికి, స్వావలంబనకు బాటలు వేసిన అసలు సిసలు గాంధేయవాది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో, నీ చేతిలో, నీ చేతిలో, నీ చేతిలో ఫోన్ ఉంది అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ. ఆయన శ్రీకారం చుట్టినటువంటి ఆ సమాచార విప్లవం దానికి కారణం. ఈరోజు ప్రతి ఇంటిలో, ఎదురింటిలో, పక్కింటిలో, ఎనికింటిలో టీవీ ఉందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ. శ్యామ్ పిట్రోడా సహకారంతో ఆయన శ్రీకారం చుట్టినటువంటి ఆ ఎలక్ట్రానిక్ విప్లవం దానికి కారణం. అటువంటి రాజనీతిజ్ఞుడు, దార్శనికుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 47 సంవత్సరాల చిన్న వయసులో 1991లో శ్రీ పెరంబదూరు వద్ద ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యి ఈ దేశం కోసం ఆత్మ బలిదానం చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ వాదికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, త్యాగపూరితం, స్ఫూర్తిదాయకం.